రేపు 12 అతిపెద్ద పౌర్ణమి. నిమ్మకాయతో రహస్యంగా ఇలా చేస్తే మీ సుడి తిరిగి పట్టిందల్లా బంగారమే అవుతుంది. మా వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అనే కామెంట్ చేయండి. రేపే పౌర్ణమి చాలా శక్తివంతమైనటువంటి రోజు. అలాగే పరమ పవిత్రమైనటువంటి రోజు. ఈ పౌర్ణమిని చైత్ర పౌర్ణమి అంటారు. దీన్ని హనుమాన్ జయంతిగా కూడా కొలుచుకుంటూ ఉంటారు. అంటే ఈ పౌర్ణమి రోజున ప్రత్యేకంగా ఆంజనేయస్వామికి పూజలు చేసుకుంటూ ఉంటారన్నమాట. ఈ చేసిన పౌర్ణమి చాలా చాలా విశిష్టమైనది. మనకు శనివారంతో కూడా కూడుకొని వచ్చింది. కాబట్టి మన జీవితపరంగా ఏదైనా కష్టాలు సమస్యలు శని దోషాలు ఉన్న కూడా అవన్నీ కూడా తొలగిపోతాయని చెప్పేసి మనకు పండితులు చెప్పడం అనేది జరిగింది. ఈ చరిత్ర పౌర్ణమి మనకి 100 సంవత్సరాలు తర్వాత ఇప్పుడు వస్తుందంటే 100 సంవత్సరాల క్రితం ఒకసారి వచ్చింది. ఇప్పుడు 100 సంవత్సరాలు తర్వాత వస్తుంది. ఈ విశ్వాసనామ సంవత్సరంలో ఇది మొట్టమొదటి చరిత్ర పౌర్ణమిగా మనకు శాస్త్రాలు చెప్పడం అనేది జరిగింది. కాబట్టి చాలా శక్తివంతమైనదే. ఈ రోజున మీరు ఒక నిమ్మకాయతో ఈ చిన్న పరిహారం గనుక చేసినట్లయితే మీ సుడి తిరిగి పట్టిందల్లా కూడా బంగారంగవుతుంది. అంటే మీకు ఏదైనా ఇంటి పరంగా కానీ లేదా ధనపరంగా కానీ అప్పుల సమస్యలతో అసలు ఎంత చేసినా కూడా సంపాదించిన కూడా అసలు కలిసి రావడం లేదు, ఒక్క రూపాయి కూడా నిలబడడం లేదు, మా ఇంటి మీద మా మీద నరదృష్టి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అసలు మేమేం చేయాలో కూడా అర్థం కావట్లేదు, ఎటు వెళ్ళిపోవాలో కూడా అర్థం కావట్లేదు. ఎందుకంటే మనం గమనించినట్లయితే ప్రత్యేకంగా ఇరుగు పొరుగువారు, ఎదురింటి వారు అలాగే మన బంధువులు అవ్వచ్చు, మనకు తెలిసిన వాళ్లే అవ్వచ్చు. ఇట్లా ఏంటంటే ఎక్కువగా కూడా మన మీద పడి ఏడుస్తూ ఉంటారు. దీన్ని ఏంటంటే నరదృష్టి అంటారు. ఈ నరదిష్టి వలన మనకు చాలా చాలా రకాలైనటువంటి సమస్యలు వచ్చేటువంటి ప్రమాదం అనేది ఉంది. కాబట్టి చైత్ర పౌర్ణమి రోజున ఈ నిమ్మకాయతో పరిహారం అనేది చాలా మంచిది. అలాగే నిమ్మకాయ పరిహారం అనేది మంచిది అని చెప్పేసి మనకు శాస్త్రాల్లో చెప్పడం అనేది జరిగింది. ఎందుకంటే శనివారంతో కూడా కూడుకొని వస్తుంది. కాబట్టి నిమ్మకాయతో పరిహారం ఉంటే మన పరంగా ఏదైనా చెడు ఉన్నదోషాలు ఉన్నా దిష్టి ఉన్న అన్నిటికీ కూడా ఇట్లా చిటికెలో తీసి పడేస్తుంది. కాబట్టి చక్కగా ఈ పరిహారం అనేది చేసుకోండి. మామూలుగా పౌర్ణమి అంటే లక్ష్మీదేవి అమ్మవారికి చాలా ఇష్టమైనటువంటి రోజు. ఆ రోజున ఏంటంటే చేసేటటువంటి పరిహారాలకు గాని పూజలకు గాని ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంటుంది. ఆ రోజు చేసేటటువంటిది ఏమిటంటే ఖచ్చితంగా మనకు సిద్ధిస్తాయి. అంటే ఫలితం అనేది త్వరగా వస్తుంది. సాధారణ రోజుల్లో మనం ఎన్ని పరిహారాలు చేసినప్పటికీ మనకు ఫలితం అనేది కాస్త ఆలస్యం అవుతుంది. కాని ఇలాంటి పౌర్ణమి, అమావాస్య తిథుల్లో గాని చేసినటువంటి పరిహారాలకు త్వరగా ఫలితం అనేది రావడానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఎదురు చూస్తూ ఉంటారు పరిహారాలు చేసేవాళ్లు. ఈ రోజున ఏంటంటే కొన్ని నియమాలతో ఈ పరిహారం చేస్తే మీకు చాలా మంచి జరుగుతుంది. వెంటనే ఫలితం అనేది కూడా క్షణాల్లో వస్తుంది. రేపు పౌర్ణమి కాబట్టి ఉదయాన్నే లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఇంటిని వాకిలిని శుభ్రం చేసుకుని అలాగే వాకిట్లో చక్కగా ముగ్గులు వేసుకొని మీరు మీ ఇంటిని కూడా శుభ్రం తుడుచుకోవాలి. అంటే పౌర్ణమి కాబట్టి ప్రత్యేకంగా కాస్త రాళ్ల ఉప్పు ఉంటుంది కదా, నీటిలో ఆ ఉప్పు వేసేసి ఇంటిని శుభ్రంగా ప్రతి మూలను కూడా తుడుచుకోండి. ఎందుకంటే ఇంట్లో మనకు తెలియనటువంటి నకారాత్మక శక్తులు, చెడు శక్తులు ఎన్నో కూడా తిరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇలాంటివన్నీ చేయాలన్న మాట అంటే అని నీటి రూపంలో ఇంట్లో ఉన్నటువంటి చెడు మొత్తం కూడా బయటికి వెళ్ళిపోవడానికి అవకాశం అనేది ఉంటుంది. రేపు ఏటంటే గుమ్మడికాయ తినకూడదు. ఈ పౌర్ణమి రోజున తిథుల్లో అలాగే చింతపండు అలాగే పులుపు ఇలాంటివి ఉంటాయి కదా, పులుపుకు సంబంధించినటువంటి పదార్థాలు రేపు మనం తినకూడదని చెప్పేసేసి మన శాస్త్రాలు చెప్పడం అనేది జరిగింది. అలాగే తలకు నూనె రాసుకోవడం, మగవాళ్లు అయితే గడ్డం చేయించుకోవడం, ఇలాంటివి అన్నీ కొన్ని పనులు చేయకూడదు. ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకు చాలా కర్మలు వెంటాడుతాయి. అటువంటి అవకాశం అనేది ఉంటుంది. అలాగే గుమ్మడికాయతో పాటు నాన్ వెజ్ అనేది కూడా పొరపాటున కూడా తినకూడదు.
పౌర్ణమి రోజు కాబట్టి గుమ్మడికాయని వాకిట్లో అంటే ఇంటి ముందర కట్టుకుంటే బాగా మంచి జరగడానికి అవకాశం ఉంది. నల్లటి బట్టలు పొరపాటున కూడా ధరించకూడదు. పౌర్ణమి కాబట్టి మీరు ఆకుపచ్చగాని, పసుపుగాని, ఎరుపు గాని ఇటువంటి బట్టలు వేసుకోండి. నల్లటి బట్టలు ధరిస్తే సమస్యలు ఎక్కువగా అవుతాయి. మూగజీవాలను హింసించకూడదు కాబట్టి కొట్టకుండా చూసుకోండి. అలాగే కాకులను కూడా వచ్చినప్పుడు మీ ఇంటి కాస్త ఒక ముద్ద అన్నం పెట్టండి. మీరు ప్రతిరోజు కూడా మీరు తినేటప్పుడు తొలిముద్ద తీసి మీరు కాకికి గోడ మీద పెట్టేసి తినడం వలన మీకు చాలా మంచి జరుగుతుంది. అంటే మీ పరంగా ఏదైనా దోషాలు, పితృదోషాలు, శాపాలు, కర్మలు ఇలాంటివేటంటే తెలిసి తెలియని మనకి వెంటపడి మనకు ఒక చెడు వాతావరణం అనేది క్రియేట్ అవుతుంది అన్నమాట. అంటే డబ్బు సంపాదించిన కూడా నిలబడకపోవడం, అప్పులు పాలైపోవడం, భార్యాభర్తల మధ్య ఎప్పుడు గొడవలు ఉండుట, కుటుంబంలో చికాకులు సమస్యలు, అనారోగ్య సమస్యలు ఇలాంటి చాలా రకాలుగా వెంటపడతా ఉంటాయి. పిల్లలు మాట కూడా వినకపోవడం ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. కాబట్టి మీరు కాకికి కాస్త ఒక ముద్ద అన్నం ప్రతిరోజు పెట్టండి. ఇలా ప్రత్యేకమైన రోజు అని కాదు, ప్రతిరోజు కూడా పెట్టడం వలన మీకే చాలా మంచి జరగడానికి అవకాశం కూడా ఉంది. రేపు మీరు ఈ పరిహారం వచ్చేటప్పటికి, అంటే ఈ నిమ్మకాయ పరిహారం ఉదయం కానీ సాయంత్రం కానీ సంధ్య సమయంలో గాని మీరు రాత్రి 12 గంటల వరకు ఎప్పుడైనా చేసుకోవచ్చు. మనకు ఇబ్బంది అయితే ఏమీ లేదు. మనకు శనివారంతో కూడా కూడుకొని వస్తుంది. కాబట్టి అదే శక్తులతో ఈ పౌర్ణమి అనేది రావడం అనేది జరిగింది. నిమ్మకాయ ఏంటంటే చాలా శక్తివంతమైనది. చాలామంది తెలియక అనుకుంటారు నిమ్మకాయల ఏముందిలే అని చెప్పేసేసి అనుకుంటూ ఉంటారు. కాని అలా అనుకోవడం చాలా పొరపాటు. నిమ్మకాయ చాలా శక్తివంతమైనది. నిమ్మకాయ పరమ పవిత్రమైనటువంటిది. నిమ్మకాయకి మానవుని యొక్క జీవితాన్ని అంటే మానవుని యొక్క తలరాతను మార్చగలిగినటువంటి శక్తి నిమ్మకాయలకు ఉంది. ఎందుకంటే నిమ్మ చెట్టుకు మనకు దేవత వృక్షము. కాబట్టి నిమ్మ పండు అనేది మనకు ప్రకృతి ఇచ్చినటువంటి ప్రసాదం అన్నమాట. ప్రకృతి ఇచ్చిన వరంగా చెప్పుకోవచ్చు. అటువంటి నిమ్మకాయతో చేసేటటువంటి పరిహారం ఏంటంటే మనకు అద్భుతంగా సిద్ధిస్తుంది. నిమ్మకాయ అంటే ఇక్కడ ఆకుపచ్చ రంగులో ఉన్నటువంటి నిమ్మకాయ కాదండి. పసుపు రంగులో ఉన్నటువంటి నిమ్మకాయను తీసుకోవాలి. ఎందుకంటే పసుపు రంగు అంటే నిమ్మకాయ అనేది అది కొంచెం మనకి చెట్టుకి పండివస్తుందన్నమాట. అలా పండి రావడం వలన ఆ చెట్టుకి సంబంధించి అలాగే ప్రకృతికి సంబంధించినటువంటి కొన్ని శక్తులు ఆ నిమ్మకాయ మీద ఉంటాయి. కాబట్టి మనకు పసుపు రంగులో ఉండేటువంటి ఒక నిమ్మకాయ తీసుకోవాలి. నిమ్మకాయ కూడా మనకి ఎక్కడ మచ్చలు, కట్ అయి ఉండడం ఇలా కాకుండా ప్రెస్గా ఉండాలి. నిమ్మకాయ బాగుండాలి. మీకు చెట్టు ఉంటే డైరెక్ట్గా చెట్టు అంటే దండం పెట్టుకొని నిమ్మకాయని కోసేటప్పుడు మీ సంకల్పం నెరవేరాలని చెప్పేసేసి కోసుకోండి. ఒకవేళ చెట్టు లేదనుకోండి, మీరు బయట నుంచి అయినా సరే తీసుకోవచ్చు. చక్కగా ఒకసారి శుభ్రంగా నీటితోటి కడిగేసేసి నిమ్మకాయ పరిహారం అనేది మనం చేసుకోవచ్చు. మనకి ఇంటి ధనం పరంగా అసలు కలిసి రావట్లేదు. ఎంత చేసినా కూడా రూపాయి నిలబడట్లేదు. చేతిలో చిల్లి గవ్వ కూడా ఉండట్లేదు. ఇంకా మేము అర్థం చేయాల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుంది. ఎవరికైనా చెప్పుపోవడానికి కూడా ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు అని చెప్పేసేసి చాలామంది ఏంటంటే సతమతమైపోతూ ఉంటారు. ఇల్లు కలిసి రావట్లేదు, ఏదైనా దోషంలోనా ఏమో అని, అలాగే నరదృష్టి ఉందేమో అని, మనం ఆ ఇంట్లో ఏది చేసినా కూడా అంటే చూస్తానికి ఇల్లు బానే ఉంటది, కాకపోతే ఎక్కడో కాస్త వాస్తు దోషాలు ఇలాంటివి ఉంటే ఇంటి పరంగా ఏది కూడా కలిసి రాకుండా చాలా రకాలైనటువంటి సమస్యలు వస్తూ ఉంటాయి. ఇక ఏం చేయాలో దిక్కుతోచక ఇట్లు ఎవరన్నా పెద్ద పెద్ద గురువులను సంప్రదించిన అలాంటివి చేస్తూ ఉంటారు. వాళ్ళు ఏంటంటే చాలా డబ్బులు తీసుకుని ఇదిగోండి అమ్మ అది చేసుకోవాలి, ఇది కట్టుకోవాలి, ఇది అటు మార్చుకోవాలి అని చెప్తా ఉంటారు. అది చేసినప్పటికీ కూడా ఫలితం వచ్చిందా అంటే మళ్ళీ పెద్దగా ఫలితం ఏమీ కనిపించదు. మళ్ళీ అదే విధంగా జరుగుతా ఉంటది అన్నమాట. కాబట్టి అలాంటి దోషాలు అనిపోయి ఇంటి మీద కూడా నరదృష్టి అనేది పోవాలి అని అంటే మీరు ఒక నిమ్మకాయను తీసుకొని నిలువుగా 4 భాగాలుగా కట్ చేసి
దాంట్లో కాస్త పసుపు, కుంకుమ, 2 లవంగాలు కూడా తమలపాకు మీద, రాళ్ల ఉప్పు వేసేసి ఈ నిమ్మకాయను పెట్టుకోవాలి. ఇది ఎక్కడ ఉంచాలి అంటే మన గుమ్మానికి మెయిన్ ప్రధాన ద్వారం ఎడమవైపు ఉంచాలి. ఎడం పక్కన ఉంచాలండి, గుర్తుపెట్టుకోండి. ఇది మీరు చేసుకోవచ్చు. రాత్రి అంటే సాయంత్రం, సంధ్య సమయంలోనైనా మీరు చేసుకోవచ్చు. రాత్రి 12 లోపు వరకు మీరు చేసేసుకోవచ్చు. మరుసటి రోజు దీన్ని ఉదయం తీసేసి, ఎక్కడైనా పారే నీళ్లలో నరదిష్టి ఇలాంటి ఏదైనా ఉంటే మొత్తానికి కూడా గ్రహించేస్తుంది. నైట్ మొత్తం అలాగే ఉంచేయాలి. అంటే ఆ పౌర్ణమి రోజు మొత్తం కూడా ఉంచేసి, మీరు ఇలా చేసేటప్పుడు కూడా నిమ్మకాయను తీసుకొని సంకల్పం చెప్పుకోండి. సంకల్పం చెప్పుకొని అంటే మీకు ఏదైతే ఉందో ప్రత్యేకంగా అంటే, ముఖ్యమైనటువంటి కోరిక ఉంటుంది కదా, మాకు డబ్బు సంపాదించుకోవాలని గాని, లేకపోతే అప్పులు తీరాలని గాని, లేదా కలిసి రావాలని గాని, ఏదో ఒకటి ఉంటుంది. అది చెప్పుకొని ఆ నిమ్మకాయ కట్ చేసిన తర్వాత మీరు ఇట్లా చేయండి. ఇలా చేసి గుమ్మం దగ్గర ఉంచడం వలన మనకు ఏదైనా సరే అంటే, మంచిగాని చెడుగాని ముందు లోపల నుంచే ప్రవేశిస్తుంది. కాబట్టి గుమ్మానికి ఎడమవైపు ఉంచాలి. కుడి చూపుడు వేలు తమలపాకు చాలా చాలా శక్తివంతమైనది. రాళ్ల ఉప్పు లక్ష్మీదేవి స్వరూపం అంటే సముద్ర గర్భం నుంచి పుట్టింది. కాబట్టి ధనపరంగా బాగా కలిసిరావడానికి రాళ్ల ఉప్పు అనేది బాగా పనిచేస్తుంది. ఈ లవంగాలు ఏంటంటే లక్ష్మీదేవి రూపాలుగా చెప్పుకుంటూ ఉంటారు. లవంగాల వల్ల మన కష్టాలు సమస్యలు పోవడానికి అవకాశం అనేది ఉంటుంది. పసుపు కుంకుమలో ఏమిటంటే సుప్రదమైనది, మంగళప్రదమైనవి. ఈ నిమ్మకాయ గురించే అసలు ఇంకా చెప్పాల్సినటువంటి పని లేదు. కాబట్టి ఈ పౌర్ణమి రోజున చక్కగా మీరు ఇంట్లో చక్కగా లక్ష్మీదేవి ముందర పూజ చేసుకుని, సింపుల్గా ఆర్భాటమేమీ అవసరం లేదు. ఈ పౌర్ణమి రోజున ఏంటంటే ప్రత్యేకంగా గారెలు ఉంటాయి కదా, మనకి ఆంజనేయస్వామికి పూజ్చేసుకుంటూ ఉంటారు. కాబట్టి గారెలు అంటే వడలు, అరటిపళ్ళు ఇలాంటివి ఏంటంటే ఆంజనేయస్వామి దగ్గర, అలాగే లక్ష్మీదేవి అమ్మవారి ముందర పూజ చేసుకుని, వాటిని సమర్పించుకొంటూ ఉంటారు. ఎందుకంటే ఆంజనేయ స్వామికి వడలు అంటే ఇష్టము. అలాగే ఇంట్లో కూడా మీరు ఏంటంటే, పసుపు నీటిని చల్లని పసుపు నీటిని చల్లడం వల్లచే దయేదైనా ఉన్నా కూడా తొలగిపోవడానికి అవకాశం అనేది ఉంది. ఇంకొకటి పచ్చి నిమ్మకాయ తీసుకొని, ఇది రెండవ పరిహారం అన్నమాట. పచ్చి నిమ్మకాయ తీసుకుని నిలువుగా కట్ చేసి, దాంట్లో కొంచెం పసుపు, కుంకుమ అట్లా అద్దండి. ఇంకేం చేయొద్దు, ఇంకా అట్లా తీసుకోండి. దీనికి ఆకుపచ్చ రంగులో ఉన్నటువంటి నిమ్మకాయ కావాలి. ఈ నిమ్మకాయను మీ ఇంటి చుట్టూత అంటే ప్రధాన ద్వారం ఉంటుంది కదా, ఆ ప్రధాన ద్వారం ముందల నుంచుని ఆ నిమ్మకాయను పట్టుకుని కుడి నుండి ఎడమకు 7 సార్లు, ఎడమ నుంచి కుడికి 7 సార్లు దిష్టి తీయాలి. ఇలా తీసేయడం వల్ల దృష్టికి ప్రత్యేకంగా ఈ పౌర్ణమి రోజున ఎలా చేయడం వల్ల చాలా శక్తివంతమైనటువంటి ఫలితం అనేది వచ్చింది. అంటే ఎవరైతే మన మీద పడి ఏడుస్తున్నారో అటువంటి దిష్టి వారిది వారికే తిప్పి కొట్టడానికి ఆకుపచ్చ రంగుతో నిమ్మకాయ అనేది దిష్టి తీసేయడం. ఈ 2 పరిహారాలు పాటించి మంచి శుభ ఫలితాలు పొందండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్షిప్ షేర్ చేయండి. మా వీడియో మీకు చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.